ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ అయ్యాయి. డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసీ యజమానులు ఆందోళన చేపట్టారు. జీవో 220తో ఈ ఫార్మసీల విక్రయాలు పెరిగాయని, ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నమయ్య, మదనపల్లె జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మసీ ఓనర్స్ నిరసన చేపట్టారు. అలాగే నకిలీ మందుల అమ్మకాల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. ఆన్లైన్లో మందులు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. ప్రజారోగ్యానికి ఉపయోగపడే మందులను ఆన్లైన్లో విక్రయించడాన్ని ప్రశ్నించారు. ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల ఫార్మసీ షాప్ యజమానులు, వర్కర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలకు నిరసనగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెడికల్ షాపుల బంద్ జరిగింది. కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ డిస్కౌంట్లతో ఆన్లైన్లో మందుల విక్రయం సరికాదని సూచించారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ బంద్ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఫార్మసీలకు తాళాలు వేసిన యజమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా రీటైల్ మెడికల్ షాపులు అన్ని మూతపడ్డాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో మందుల అమ్మకాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఆన్లైన్ ఫార్మసీల వల్ల మెడికల్ షాపుల్లో యాజమాన్యం, వర్కర్స్ నష్టపోతున్నారని వాపోయారు. ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపుతో విజయనగరం జిల్లాలో మెడికల్ షాప్ యజమానులు బంద్ నిర్వహించారు. కోటా జంక్షన్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ ఫార్మసీల అక్రమ వ్యాపారాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో మందుల విక్రయాలతో ప్రజల ప్రాణాలకు ముప్పని అన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయానికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ అయ్యాయి. కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మెడికల్ షాప్ యాజమానులు నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. నకిలీ మందుల విక్రయాన్ని అరికట్టాలని కోరారు.